హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి భువనగిరి సమీపంలో స్వర్ణగిరి అనే టెంపుల్కి వచ్చాను. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కాడ నుంచి కింది నుంచి టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు జస్ట్ మీరు చూస్తున్నవే మొత్తం వచ్చేసి పైకి వెళ్తున్నాను. ఇప్పుడు కొద్దిగా జరగండి మేడం. కొద్దిగా జస్ట్ కింద మాత్రం లైటింగ్ ఇది మాత్రం చాలా బాగుంది. మెట్లు కూడా చాలా బాగున్నాయండి. ఈ రైలింగ్ కానీ కిందికి పైకి వెళ్ళేటోళ్ళకు, దర్శనానికి వెళ్ళేటోళ్ళకి కానీ, కింద నుంచి పైనుంచి కిందికి వచ్చేటోళ్ళకి కానీ చాలా బాగుంది. ప్రస్తుతం వచ్చేసి కింది నుంచి నేను పైకి వెళ్తున్నాను, లోపలికి పైకి టెంపుల్ పైకి. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం వచ్చి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా కొద్ది ముందరికి వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ వస్తుంది నాకు లెఫ్ట్ సైడ్. జస్ట్ ఇంకా కొద్ది ముందరికి వెళ్ళాలి. అంటే ముందుకు వెళ్తూ వస్తుంది. ఇటు సైడ్ నుంచి వెళ్తూ ఉండాలి. జస్ట్ అట్లే పైకి వెళ్ళాలి. మెట్లు కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే టైల్స్ కాదు, మార్బుల్ ఇవి గ్రిప్తోనే ఉన్నాయి. టైల్స్ అవి ఇవి కాదు. చాలా బాగుంది టెంపుల్. లోపల అయితే నాకు బ్యూటిఫుల్ అనిపించింది. ప్రతి పైన బీమ్స్ కానీ, ఇక్కడ నా వెనకాల కౌంటర్, ఇది మొత్తం కౌంటర్ అన్నమాట. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. జస్ట్ ఇక్కడ నుంచి కొద్దిగా ఒక వెనకాల కనిపిస్తుంది టెంపుల్, చూడండి స్వామివారిది. చాలా బాగుంది, వైట్గా బ్రైట్, అస్సలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. చాలా బాగుందండి. ఇప్పుడు చూడండి ఈవినింగ్ టైంలో అస్సలు లైటింగ్కి మాత్రం అద్దరిపోయిందండి టెంపుల్. చూడండి ప్రస్తుతం వచ్చేసి నా వెనకాల కనిపించేది మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ శ్రీవారి. ఇప్పుడు చూడబోయేది మొత్తం నా వెనకాల సైడ్ అనమాట. చూసారా, శ్రీ వెంకటేశ్వర స్వామి హోమాలు కానీ చాలా బ్యూటిఫుల్గా చెక్కిరండి. అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఆ గోడల పైన కానీ ఇవి కానీ అసలు ఎట్లా శిల్పీలు కానీ చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగుంటుందని చెప్పి నేను కళ్ళలో కూడా ఊహించలేదు. లైటింగ్ చూస్తురా, ఈవినింగ్ టైంలో మాత్రం అద్దరిపోయిందండి. అస్సలు ఇక్కడ చూడండి ఫొటోస్ కానీ అన్నీ దిగుతున్నారు. సన్లైట్ వెళ్తుంది ఆ టైంలో టెంపుల్ మీద. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఇక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మొత్తం స్టాచ్యూ మొత్తం ఎట్లా ఉందంటే అట్లా ఉంది. దగ్గర నుంచి చూడాలి కానీ అస్సలు అద్దరిపోయిందండి. స్వర్ణగిరే. ఇలాగే పైకి వెళ్ళాలి. కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్తున్నాను. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత అసలు మస్తు బాగుందండి టెంపుల్ మాత్రం. ఇక్కడ లోపల దర్శనానికి వెళ్ళడానికి కూడా టికెట్ కౌంటర్ ఉందన్నమాట. ఇటు లోపలికి చూడండి. ఈ ఆలయం వచ్చేసి మొత్తం 22 ఎకరాలంట అండి. ఇది కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. ఇది మొత్తం చాలా బాగుందండి. నా వెనకాల కనిపించేది మీకు వాటర్ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సరే వాటరు మీరు తీసుకొచ్చుకున్నా సరే తీసుకొచ్చుకోకున్నా సరే పర్లేదు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని ఉందా అటు సైడు. ఈ జనాల వెనకాల సైడు బ్యాక్ సైడ్ మొత్తం అస్సలు బ్యూటిఫుల్ ఉందండి. చూస్తురా టెంపుల్ ఎంత బాగుందో. ఆ స్క్రీనింగ్ కానీ ఈ లైటింగ్ కానీ భక్తులు కూడా వెళ్తున్నారు. చూడండి క్రౌడ్ ఎట్లుంది చూస్తున్నారా. టెంపుల్ చూడండి సాయంత్రం తెలియ అస్సలు లైటింగ్తో మాత్రం అద్దరిపోయిందండి. ఇక్కడ కూడా కౌంటర్ ఉంటుంది, అంటే ఏ సెక్షన్కి వెళ్ళేది ఆ సెక్షన్కి వెళ్తూ ఉంటారు. చూడండి జనాలు మాత్రం అస్సలు ఈవినింగ్ టైంలో భలే ఉంది. టెంపుల్ మీద చూడండి లైటింగ్ ఎంత బాగుందో. ప్రస్తుతం వచ్చేసి అబ్బా టెంపులేనండి, అసలు బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ చూడండి ఇది గరుడ స్తంభం అంటారు. చూస్తున్నారా నా వెనకాల అటు సైడ్ ఇటు సైడ్ పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో. పబ్లిక్ మాత్రం చాలామంది ఉన్నారండి. చూస్తున్నారా నా వెనకాల టెంపుల్ ముందు ఇటు సైడు చాలామంది ఉన్నారు. చూస్తున్నారు కదండి. చూడండి ఈవినింగ్ టైము అస్సలు క్రౌడ్ ఎక్కువ అండి.
మార్నింగ్ టైంలో ఏంటంటే లాంగ్ రావడానికి ఇబ్బంది పడవచ్చు జనాలు, కానీ సాయంత్రం తీలి చాలా బాగుంది. చూస్తున్నారా లైటింగ్ కానీ, అసలు లైటింగ్ అప్పుడే చాలా బాగుంది. ప్రస్తుతం వచ్చేసి ఇది మొత్తం నా బ్యాక్ సైడ్, వెనకాల సైడ్ ఆ వాల్స్ కానీ లైటింగ్ చూడండి ఎలా ఉంది. చూస్తున్నారా ప్రతితోన టెంపుల్కు లైటింగే ఉందండి. అసలు భక్తులు ఫోటోలు దిగుతున్నారు, అన్నీ దిగుతున్నారు. టెంట్స్ కానీ అవి ఇవి మొత్తం వేసిరండి. నా వెనకాల సైడు చూడండి, అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. చూడండి నా వెనకాల భక్తుల గురించి చేసి టెంట్స్ కానీ అవి కానీ చాలా బాగుంది. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత కూర్చోవడానికి చాలా విశాలంగా ఉంది ఇక్కడ సైడు. శ్రీవారి నామముతో దీపనకుందన చూడడానికి ఎంత బాగుందో చూస్తున్నారా? చూడండి ఎంత బాగుందో. గుడి ముందల గజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద గజస్తంభం చూడటం. వాళ్ళు వచ్చేసి దీపాలు అన్నీ అంటిస్తున్నారు భక్తులు. చూడండి నా బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అస్సలు నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ ఫోటో మాత్రం. అస్సలు ఎక్సలెంట్. చూస్తున్నారా? ఇప్పుడు చూడండి మొత్తం వాటరు, స్విమ్మింగ్ పూల్ లాగా ఏనుగులు కానీ పైన వాటర్ మొత్తం ఇదల్లా ఫొటోస్ దిగుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. అట్లా చాలా బాగుందండి. ప్రస్తుతం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. టెంపుల్ మాత్రం అస్సలు ఎక్సలెంట్ అండి. అసలు నేను ఇన్ని రోజులకు ఇక్కడ నుంచి ఒక వీడియో తీసి ఫస్ట్ ఛానల్లో వీడియో పెట్టాలనుకున్నాను. స్వర్ణగిరి టెంపుల్కి వచ్చిన తర్వాతనే బయటికి ఎక్కడైనా వెళ్ళాలని నేను అనుకున్నాను. ప్రస్తుతం వచ్చేసి దాని గురించి వీడికి వచ్చేసి ఫస్ట్ వీడియో నాది. చూడండి పైకి వచ్చాను, పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏందనేది. చూడండి ఒకసారి. ప్రస్తుతం వచ్చేసి వాటర్ లోపల వెంకటేశ్వర స్వామి పడుకున్నాడు. ఓకేనా? ప్రస్తుతం వచ్చేసి టెంపుల్ లోపలనే ఉన్నా, చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇదల్లా. చూస్తురు కదా? ఇప్పుడు మళ్ళీ అదే లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ప్రస్తుతం ఎట్లా ఉంది ఏందని. చూడండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ షాట్. చూడండి అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వచ్చిన కెమెరా ఇట్లా పెట్టిన ఆటోమేటిక్ పూజారులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి చేస్తున్నారు మొత్తం పూజ. అస్సలు ఎంత అంటే అంత నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కింద చూస్తున్నారా? ఇది మొత్తం కార్లు గీర్లు షాప్స్ కానీ అవి ఇవి మొత్తం మీకు A to Z అన్ని ఇక్కడే దొరుకుతాయి. మీకు పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ప్రస్తుతం పైన టెంపుల్ నుంచి కిందికి చూపిస్తున్నాను నేను ప్రస్తుతం. చూడండి ఎంత బాగుందో. అస్సలు ఎక్సలెంట్ అబ్బా. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడైనా సరే రోడ్డు మీద నుంచి వెళ్ళేటప్పుడు చూశాను, కానీ లోపలికి వస్తే ఇంత బాగుంటుందని చెప్పేసి ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను నేను. అస్సలు లోపల మాత్రం అద్దరిపోయింది. లోపల ఇటు సైడ్ కానీ ఈ స్తంభాలు కానీ ఇవి కానీ చాలా వరకు చాలా చాలా బెటర్. శ్రీ వెంకటేశ్వర స్వామిని చూపిస్తా చూడండి. ప్రస్తుతం ఇప్పుడు కనిపిస్తాడు చూడండి. నీళ్ళ ఎంత బ్యూటిఫుల్ ఉండో వాటర్. అస్సలు నాకైతే మైండ్ పోయిందండి. ఎందుకంటే ఇట్లా కూడా కడతారా టెంపుల్ అని. అక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. దీపారాధన కాడికి వచ్చేసి ప్రతి ఒక్కరు పూజ చేస్తూ దీపాలు వెలిగించేసి వెళ్తున్నారు. కిందికి వస్తున్నారు, పైకి వెళ్తున్నారు. అట్లా ఇది మొత్తం వాటర్ అండి. చూడండి చిన్నపిల్లలు వాటర్ తాగుతున్నారు, ముఖం కడుకుంటున్నారు. చూడండి సన్లైట్ అప్పుడు తీసానండి. ఇది చాలా బాగా వచ్చింది. వెనకాల బ్యాక్ సైడ్ ఇది అస్సలు ఎక్సలెంట్. ఈ నుంచి ఇది మొత్తం ఖాళీ స్థలం. ఇక్కడ చూడండి పాప చూడండి గరుడ పక్షి కాడ పోజులు ఇస్తూ ఫోటోలు ఎలా దిగుతుందో.
మీరు ఈ టెంపుల్కు చిన్నపిల్లలు ఉంటే తీసుకురండి. చూడండి ఎంత బాగుందో. ఈ అన్న కూడా ఫోటో దిగుతున్నాడు. చూడండి చూడండి ఫ్రెండ్స్, అస్సలు మీరు ఒక్కసారి విజిట్ చేయండి టెంపుల్కి. చాలా బ్యాక్ సైడ్, ఇది వెనకాల సైడ్. నేను చెప్పాను కదా ఇంతకుముందు బ్యాక్ సైడ్ అని, అక్కడ నుంచి తీశాను ఇది సన్లైట్ అప్పుడు. చూడండి ప్రస్తుతం వచ్చేసి గోమాత కానీ, ఏనుగులు కానీ, పచ్చటి ఫ్లవర్స్ కానీ, జస్ట్ అసలు ఎంత అంటే ఎంత బాగుంది. ప్రస్తుతం వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కు. ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ వస్తేనేమో ఇది కూడా బాగుంది. ముందుకు అట్లే వెళ్ళాలి, చూపిస్తాను. ఇవి ఇక్కడ వాష్ మిషన్లోనే అన్నీ ఉన్నాయి. ప్రస్తుతం మీరు ముఖం కడుక్కోవచ్చు, వాటర్ తాగవచ్చు, డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా సరే. పైకి తెచ్చుకోకుండా పర్లేదు కానీ ఇవి ఇక్కడ కూడా ఈవినింగ్ టైంలో చాలా బాగుందండి టెంపుల్. స్వర్ణగిరి అండి. అసలు నాకు ఆ రోజు నైట్ ఆడ ఉండాలనిపించింది కానీ ఎందుకు ఉండలేదు నేను. ఎందుకంటే నేను ఒక్కడే వెళ్ళాను కాబట్టి నాకు అంటే రూమ్స్ అని ఏమైనా ఉంటే ఉంటుంటే, కాకపోతే జస్ట్ వేరే కాడికి వెళ్ళాను మళ్ళీ రూమ్స్ గురించి. నైట్ అక్కడ స్టే చేసేసి వచ్చేసిన. చూడండి సన్లైట్ ఎట్లా ఉంది. ఇది కింది సైడ్ అనమాట, అటు సైడ్ టెంపుల్కు ఫ్రంట్, ఇది కింది డౌన్కు. డ్రింకింగ్ వాటర్ అని ఉందా ఇక్కడ, వాటర్ కానీ ఏదైనా సరే దొరుకుతున్నాయండి. పైన కానీ ఇటు సైడ్ కానీ కిందికి కానీ చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇటు నుంచి ముందరికి వెనక్కి వెళ్ళాను అనుకో, బ్యాక్ సైడ్ వెళ్తే అస్సలు బాగుంది. చూడండి ఇంతకుముందు నేను నా వెనకాల కనిపిస్తున్నా, అక్కడ నుంచి పైకి వెళ్ళాను, ఇప్పుడు ఇటు నుంచి కిందికి వెళ్తున్నాను అన్నమాట. టెంపుల్ ఎక్కడి నుంచే పైకి వెళ్ళామో అక్కడ నుంచి కిందికి వెళ్తున్నాను. చూడండి వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు టెంపుల్కి. నైట్ కూడా స్టే చేయొచ్చు అని చెప్పారు కానీ నేను అంటే ఈవినింగ్ టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నాను, నేను బయటికి వెళ్తున్నా. చూడండి ఇదే దారి లోపలికి, బయటికి చూస్తున్నారా. ఇంతకుముందు వచ్చింది ఏంటంటే నా వెనకాల టెంపుల్ కనిపిస్తుందా, ఆ గోపురాలు, ఆ గోపురాల నుంచి పైకి వెళ్ళాను. కిందికి వచ్చే దారి ఏమో ఇది, పైకి వెళ్ళే దారి నా వెనకాల సైడ్. చూడండి ఎంత బాగుందో. నాకు మాత్రం బాగా అనిపించిందండి. చూడండి గేట్ ఉంటుంది ఇక్కడ, గేట్ బయటికి వెళ్తున్నాను. ఇది కింద అన్నమాట మొత్తం టెంపుల్. చూడండి పైన ఎట్లా కనిపిస్తుంది చూడండి. కింద నుంచి పైకి చూస్తే అట్లా కనిపిస్తుంది టెంపుల్ స్వర్ణగిరి. కింద పార్కింగ్ కానీ, ఇక్కడ మీకు తినడానికి కానీ అన్నీ దొరుకుతాయి. కింద కార్ పార్కింగ్ అంట అవన్నీ చేసుకోవచ్చండి. ఫ్యామిలీతో వస్తే కన్నా చాలా బాగుంటుంది. ఎందుకంటే విజిట్ చేయండి ఒక్కసారి. వెంకీ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుందండి. ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సరేనా ప్లీజ్.